మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రద నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ జనాంగం, మనమున్నది షోమ్రోను పట్టణంలోని ఒక గుహలో మనమున్నాం. ఈ స్థలానికి ఏమిటి ప్రాధాన్యత అని చూసినట్లయితే, ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి తల చూడండి, ఇది యోహాను గారి యొక్క తల. అయితే యోహాను గారు ఆయన ఇశ్రాయేలు దేశములో మరి హేరోదుని నీవు చేసిన పని మంచిది కాదు, నీ సహోదరుని భార్య తీసుకుని తెచ్చా అన్న కారణాన్ని బట్టి ఆయన యొర్దాను దేశంలో మెచీరస్ అనబడిన స్థలంలో జైల్లో పెట్టారు. హేరోదియ తన కుమార్తె నాట్యమాడిన తర్వాత తన కోరిక మేరకు యోహాను యొక్క తలను ఏమంటే ఆ మెచూరస్ అన్న స్థలం నుంచి ఈ స్థలానికి అనగా షోమ్రోను పట్టణానికి తీసుకుని వచ్చి, ఇదిగో మనం ఎక్కడైతే ఈ గుహలో ఉన్నామో ఈ గుహలో ఆయన తల నరికించిన స్థలం ఇది. ఈ గుహలో సమాధి కాదు, ఇది తల నరికిన స్థలం. ఇక్కడ నుంచి ఎక్కడికి యెరూషలేం తీసుకెళ్లారు, యెరూషలేం నుంచి మళ్ళీ దమాస్కస్ కి తీసుకెళ్లారు. ఆయన తల ఒక చోట, మొండెం ఒక చోట ఉన్నది. తన మొండెం వేరే చోట ఆయనకి శరీరాన్ని ఏమో దమస్కస్ లోను ఉంచారు. ఇది ఎక్కడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను మొట్టమొదటిగా హతసాక్షిగా అయినటువంటి యేసుక్రీస్తు కొరకు మార్గం సుగమం చేసినట్టు బాప్తిస్మ యోహాను గారు నరకబడిన స్థలంలో మనం ఉన్నాం. అట్టి భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగా.